హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో చెప్పేసేయండి కామెంట్ సెక్షన్‌లో ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనే చెప్పాలి. అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. ప్రెజెంట్ చాలామంది లైఫ్‌లో ఇది జరుగుతుంది. కాబట్టి మీకు కొంతవరకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కొంతవరకు అని చెప్పడం కాదు. 100% మీకు హెల్ప్ అవుతుందనమాట వీడియో అనేది. అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్‌ని. అండ్ వీడియోని చూడండి ఫస్ట్. అండ్ మీకు ఏమాత్రం వీడియోస్ బాగున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది. సో, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ మీరు చాలా మందిని చూసినట్టు ఆల్రెడీ మీరు ఒక రిలేషన్‌లో ఉంటున్నట్లయితే చాలామంది అమ్మాయిలు కొంతమంది ఏంటంటే సో, బెస్టీ అనే పేరుతో వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉంటూ ఉంటారనమాట. బట్ అలా ఉండటం వల్ల బాయ్ ఫ్రెండ్‌కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇది కొంతమంది నాకు ఇన్‌స్టాలో కూడా చెప్పారు అనమాట. అండ్ చాలా మందికి జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో, మాతో బావుంటారు. మాతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. సో, ఇలా ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే పర్సన్స్‌తో బెస్టీ అనే పేరు ఒకటి ట్యాగ్ తగిలిచ్చేసి వాళ్ళతో చాలా క్లోజ్‌గా ఉండిపోతున్నారు. సో, ఏంటి దీనికి సొల్యూషన్ అని చెప్పి కూడా అడుగుతున్నారు అనమాట. బట్ అలా చేస్తున్న అమ్మాయిల కోసం నేను చెప్తున్నాను. మేబీ ఎవరైనా సరే మీకొక బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నా కూడాను మీరు వేరే వేరే బెస్టీ, బెస్టీ అంటూ సంథింగ్ మీరు వేరే వేరే ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఇంకా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లయితే వాళ్ళని ఎలా మార్చాలి? వాళ్ళకి ఏం చెప్పాలి అబ్బాయిలు అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీతో చెప్తాను. అండ్ గైస్ మీకు ఆల్రెడీ ఏదైనా ఇట్లాంటి డౌట్ ఏదైనా ఫార్మ్ అయినట్లయితే సో, మీరు వెంటనే వెళ్ళేసి గొడవ పెట్టేసుకోవడం, అరవటం కానీ, ఇంకా వేరే వేరే ఏదైనా చాటింగ్ కానీ చేస్తూ ఉంటారు. బట్ అలా చేయొద్దు. మీరలా చేశారు అనుకోండి ఫర్ సపోజ్ మీకు ఆ కోపంలోనో లేకపోతే సంథింగ్ ఏదో అనిపిచ్చి మాట్లాడేసినా ఖచ్చితంగా రిలేషన్ బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ మైండ్ సెట్స్ ఏంటంటే ఏదన్నా ఒక మాట అన్నా కూడా చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు. రిలేషన్‌ని బ్రేక్ చేసుకోవటానికి కూడా వెనకాడరు అనమాట. సో, గైస్ అందుకు చెప్తున్నాను నేను మేబీ బెస్టీ, బెస్టీ అంటే ఎవరితోనా క్లోజ్‌గా ఉంటున్నట్లయితే మీ గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా నేను చెప్పేది వినండి ఫస్ట్. అండ్ నార్మల్‌గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే తొందర పడకుండా వాళ్ళు బెస్టీతో ఎంతవరకు ఉంటున్నారు? అంటున్నారు ఓకే. బట్ వాళ్ళతో ఎంతవరకు మాట్లాడుతున్నారు? ఎంతవరకు క్లోజ్ ఉంటున్నారు? సో, అనేది ఒకసారి గమనించండి. కొన్ని డేస్ మీరు అబ్జర్వ్ చేయండి. సో, అప్పుడు మీకు కొంతవరకు ఐడెంటిఫై అవుతుంది. సో, వాళ్ళు బెస్టీ అంటే సో, అంతవరకే ఉంటున్నారా? లేకపోతే ఇంకాస్త క్లోజ్‌గా మూవ్ అవుతున్నారా? ఎలా ఉంటున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నారు? అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. సో, అప్పుడు మీరేదన్నా ఒకటి క్వెషన్ చేయాలి అన్నా, మాట్లాడాలి అన్నా కూడా మీరు కాన్ఫిడెంట్‌తో మాట్లాడతారు. క్లారిటీతో మాట్లాడతారు అన్నమాట. బట్ లేదు అవన్నీ ఏం తెలుసుకోకుండా ఆవేశంతో వెళ్ళేసి అడిగేశారనుకోండి అండ్ ఖచ్చితంగా అదొక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతుంది మీ లైఫ్‌లో. అండ్ మీ పైన ఒక నెగెటివ్ ఒపీనియనో, బ్యాడ్ ఒపీనియన్‌తోనో ఏదో చెప్పి సాకులు వాళ్ళు తప్పించేసుకుంటారు. సో, అంటే మగవాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది పెట్టే మ్యాటర్ అయినా కూడాను అండ్ గర్ల్స్ దీన్ని చాలా సింపుల్‌గా తీసుకుంటారనమాట. చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే గర్ల్స్‌ని చాలామంది ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, కొంచెం మంచిగా మాట్లాడితేనో, లేకపోతే ఏదో కొంచెం వాళ్ళ బిహేవియర్ నచ్చితేనో, లేకపోతే వేరే వేరే ఏదైనా రీజన్ కావచ్చు. బట్ ఎంతమంది వందల మంది ఫ్లర్ట్ చేస్తున్నా కూడాను వీళ్ళు చాలా సింపుల్, చాలా లైట్ తీసుకుంటారు చాలా వరకు గర్ల్స్. బట్ సిన్సియర్‌గా ఒకరిని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారనమాట. ఫస్ట్ మీరేం చేస్తారు అంటే, వాళ్ళతో కొంచెం కూల్‌గా, ఓపెన్‌గా మాట్లాడండి. అంటే టెన్షన్ తీసుకుంటానో, లేపోతే కోపం రైజ్ అయిపోతూ మాట్లాడొద్దు. చాలా నార్మల్‌గా అనమాట. మీరెప్పుడు ఎలా కూల్‌గా స్మైల్ చేస్తూనో మాట్లాడుతూ ఉంటారో, అలా నార్మల్‌గా అనిపించాలి. మీరు మాట్లాడే విధానంలో ఎలాంటి చేంజ్ అనేది కనిపించకూడదు. కానీ మీరు ఎలా డీల్ చేయాలి అంటే చాలా స్మూత్‌గా డీల్ చేయాలి. చాలా సెన్సిటివ్‌గా డీల్ చేయాలి అనమాట. సో, మీరు మాట్లాడేటప్పుడు ఇంక వాళ్ళతో మాట్లాడొద్దు. బెస్టీ అని తిరుగుతున్నావు కదా! బెస్టీ అని మాట్లాడుతున్నావు కదా! అసలు వాళ్ళని కట్ చేసేయి నాకిష్టం లేదు. ఇట్లా మాట్లాడొద్దనమాట. కానీ మీరేం చెప్పాలి? సో, నువ్వు అలా ఉండటం వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మన మధ్య దూరం పెరిగే ఛాన్సు వస్తుంది అనమాట. అది నాకు అస్సలు ఇష్టం లేదు. మన మధ్య ఈ డిస్టెన్స్ రావడం అనేది. సో, వన్స్ ఒకసారి థింక్ చెయ్యి. సో, వాళ్ళతో ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మాట్లాడాలి? అనేది ఓకే. నీ చాయిస్‌కే వదిలేస్తున్నాను. బట్ ఏం జరిగినా కూడాను మనిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాకూడదు అనేదే నా ప్రయత్నం. సో, నా ఫీల్ ఇది. నా పెయిన్ ఇది అనేది కూల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. డెఫినెట్‌లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ గర్ల్స్ మీరు కూడా ఏంటంటే వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూ ఉండండి. అంటే మీకు ఉన్న టైం దొరికిన ప్రతిసారి కూడాను ఖచ్చితంగా వాళ్ళతో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళు పాజిటివ్‌గా ఉన్నట్లయితే కొంచెం వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. అండ్ తొందరపడి కొంచెం ఈ గొడవలు, డిస్టర్బెన్సెస్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నాను. అండ్ దాంతో పాటుగా అండ్ అమ్మాయిల గురించి కూడా నేను చెప్తున్నాను. మేబీ ఒక అమ్మాయి ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. సో, మీరేంటంటే నార్మల్‌గా ఎవరో ఫ్లర్ట్ చేస్తున్నారు కదా! అని చెప్పేసి సో, వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేశారు అనుకోండి.
అది ఎలా ఉంటుంది అంటే ఇండైరెక్ట్‌గా మీ బాయ్ ఫ్రెండ్‌ని చీట్ చేసినట్టే అవుతుంది అనమాట. సో, అలా చెయ్యొద్దు. అండ్ అంటే ఏదో ఫిజికల్ అయితేనో సంథింగ్ ఏదో జరిగితేనో అది రాంగ్ అండ్ తర్వాత మిస్టేక్ చేసాము అయినట్టు కాదు. మీరు ఒక రిలేషన్‌లో ఉంటూ ఒకరిని ఇష్టపడి ఒక బాండింగ్ ఉన్నప్పుడు మీరు ఇంకొకరితో మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా రాంగే అవుతుంది. సో, అమ్మాయిలు మీకే చెప్తున్నాను. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మీ రిలేషన్‌కి అసలు వాల్యూనే ఉండదు. సో, ఇక నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ మీకు ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పండి. మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను వీడియోస్ చేయడానికైతే మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్‌కి. అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.